సర్దుబాటు కొలిక్కి రావడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. రెండో జాబితాకి సంబంధించి 2 రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది. చిలకలూరిపేట బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. 3 పార్టీల సభ్యులతో ఇప్పటికే పలు కమిటీల నియామకం జరిగింది. కమిటీ సభ్యులతో కాసేపట్లో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు. కూటమి నుండి మొదటిసారి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నాయి కూటమి పార్టీలు. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దానిపై స్పష్టత వచ్చేసింది. దీంతో ఇక సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ముందే 3 పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు చంద్రబాబు. ఎల్లుండి అభ్యర్థుల 2వ విడత జాబితా ప్రకటించబోతోంది టీడీపీ. ఇవాళ రేపు టీడీపీ పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలు కాకుండా మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు టీడీపీ అధినేత. పూర్తి వివరాలు అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, కూటమి పార్టీలు ఇప్పుడు సభకి సంబంధించి ఏర్పాట్లు భారీగా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆ సభకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక రెండో జాబితా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే నిన్న సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల తర్వాత మొత్తం ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టి మిగిలినటువంటి ఆ స్థానాలకు సంబంధించి, ఎందుకంటే మొదటి విడత జాబితాలో భాగంగా తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి మరొక 50 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 50 స్థానాల అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కసరత్తు గత కొంతకాలంగానే కసరత్తు చేస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి చర్చల తర్వాత ఫైనల్గా టీడీపీ అక్కడక్కడ పోటీ చేస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఆ 50 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. అలాగే లోక్సభకు సంబంధించి 8 స్థానాలు బీజేపీ, జనసేనకు వెళ్ళిపోయాయి. కాబట్టి మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు చేయనున్నారు. అలాగే ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో జరిగేటటువంటి సభకు సంబంధించి కూడా చంద్రబాబు మరి కాసేపులో రివ్యూ చేయనున్నారు.